నేను అసలు మోహన్ గారు ఒకళ్ళు అడిగారు స్ప్రేయర్ వాడతారా అన్నారు. కాదండి, ఇది స్ప్రేయర్ కాదు, షవరు. ఇవి ఎక్కడ దొరుకుతాయండి? ఇది బేగం బజార్లో దొరుకుతాయి. ఓకే, గార్డెన్ స్టోర్స్ లో అయినా దొరుకుతాయి కదా? దొరుకుతాయి, కానీ ఇవి కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఈ పైపు ఇది అంతా ఏంటి సెటప్ మీది? మామూలుగా మన హార్డ్వేర్ షాప్ లో దొరికే పైపులతో నేను చేసుకున్నాను నాకు కావాల్సినది. దేనికోసం అండి అలాగా? యాక్చువల్ గా ఇది మోటార్ నుంచి వచ్చేవి, మనకి గార్డెన్ స్టోర్ లో దొరికేవి మోటార్ నుంచి వాడుకునేవి ఉంటాయి, పెద్ద షవర్స్ ఉంటాయి. ఆ ప్రెజర్ వాటికి సరిపోతుంది. ఇప్పుడు మనం వాడేది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాడేది, అందుకే ట్యాంక్ నుంచి వాడే షవర్ కాబట్టి ఇది సరిపోతుంది. ఓకే. ఎందుకని మీరు డైరెక్ట్ పైప్ కాకుండా షవర్ వాడుతున్నారు? పైప్ వాడితే ఏమవుతుందంటే మనం వాడే సాయిల్లో ఒకే చోట వాటర్ ఫోర్స్గా పడి సాయిల్ డిస్టర్బ్ అవుతుంది. రెండోది లేత కొమ్మలు ఇరిగిపోవటం, పూలు డిస్టర్బ్ అవటం ఇవన్నీ జరుగుతుంది ఒకే చోట దారగా పడటం వల్ల. ఈ షవర్ వల్ల ఏమవుతుందంటే అది ఫోర్స్ మల్టిప్లై అయిపోతుంది కాబట్టి మీకు సన్నగా పడుతుంది కాబట్టి మొక్క డ్యామేజ్ అనేది అవ్వదు, సాయిల్ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఇట్లా మొక్కల మీద అంట నీళ్లు పట్టొచ్చా? నన్ను అడిగారు, వాట్సాప్లో అడిగారు, కామెంట్స్లో కూడా పెట్టారు ఒకళ్ళిద్దరు. ఇట్లాగా మొక్క మీద నీళ్లు పట్టొచ్చా? మొక్కల మీద నీళ్లు పట్టొచ్చు, ఈ స్టేజ్లో పట్టొచ్చు. అదే మీరు మొగ్గలు అవి ఉన్నప్పుడు పడితే ఏమవుతుందంటే అట్లా లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఫ్లవర్ రాట్ అయిపోతుంది. అప్పుడు మీరు మామూలుగా కింద పట్టుకోండి మొగ్గలు వేసినప్పుడు. మొగ్గలు లేనప్పుడు మాత్రం ఇట్లా పైన పట్టవచ్చు. మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పడతారండి? ఇప్పుడు ఇది నవంబర్ కదా మనకి, ఇప్పుడు మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పడతారో చెప్పండి. ఇప్పుడు నీళ్లు 3 రోజులకు ఒకసారి పడుతున్నాము, ఫుల్గా పడతాము. కింద డ్రైన్ అయ్యి వెళ్తా ఉన్నాయి చూడండి నీళ్లు ఫుల్గా. 3 డేస్కి ఒకసారి. టైమింగ్ బెస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అండి. నర్సరీలో మాకు సాధ్యపడదు కాబట్టి మధ్యాహ్నం 3ంటికే స్టార్ట్ చేస్తాము. ఒకవేళ మార్నింగ్ అవ్వకపోతే 4-5 కల్లా కంప్లీట్ చేసేస్తాం, ఆపేస్తాం. 5 లోపల అయిందేదో అవుతుంది. ఎందుకని? వాటర్ పెట్టడం వల్ల టెంపరేచర్ డౌన్ అవుతుంది సాయిల్. నైట్ ఇంకా టెంపరేచర్ డౌన్ అవడం వల్ల ఏంటంటే చల్లదనంలో రూట్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మనం వాటర్ టెంపరేచర్ డౌన్ అయిపోయే లోపల ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళిపోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మోహన్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మాన్యా విత్ మోహన్.